రీసెంట్గా అయితే మనందరికీ తెలుసు కదా, బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆయన ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద అయితే కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేసిండు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఏమంటే ఇప్పుడున్న ప్రభుత్వం కొన్ని రోజుల్లో కూలిపోతుందని, దానికైతే కేసీఆర్ ఒక పెద్ద ప్లాన్ గీశాడని, ఎమ్మెల్యేలతో ఇప్పటికే మాట్లాడటం అయిపోయిందని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత లోక్సభ ఎన్నికల తర్వాత వాళ్ళనైతే పార్టీలో చేర్చుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకైతే ప్రయత్నిస్తున్నానైతే ఆయన అయితే పేర్కొనడం జరిగింది. ఆయన ప్రధానంగా ఈ వ్యాఖ్యలు ఎందుకు చేస్తారంటే, అటు ఈ యొక్క కేసీఆర్ యొక్క అవినీతి బయటపడకుండా ఉండటం కోసం కేసీఆర్ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నాడని అయితే ఆయన చెప్పడం జరిగింది. ఏదేమైనా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు అనేవి తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారాయి. ఆయన ఇంకో ప్రధాన వ్యాఖ్య కూడా చేసిండు. ఆయన చేసిన ఇంకొక వ్యాఖ్య ఏంటి అంటే, కేసీఆర్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలవడానికి డబ్బులు ఇచ్చిండని, ఆ డబ్బులు అప్పట్లో వాళ్ళ యొక్క మధ్య డీల్ కుదిరిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో చేరాలని ఒక డీల్ ఉన్నదని, ఆ డీల్ ప్రకారమే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇప్పుడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరతారని అయితే ఆయన చెప్పిండు. దీనిపై కాంగ్రెస్ మంత్రులు స్పందిస్తూ ఇదంతా ఒక ఫేక్ ప్రచారం అని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బండి సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నానైతే ఆ కాంగ్రెస్ మంత్రులు అయితే